కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. దీనిని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన వెల్లడించారు. తణుకు పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తణుకులో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగిందే అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి అడ్రస్ లేదని, అవినీతి అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. 12వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి రోజు రోజుకి కూడా స్పందన పెరిగి, ముఖ్యంగా మహిళల నుంచి కానీ యువత నుంచి కానీ కూటమి అభ్యర్థులకి మద్దతు ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్ల ప్రజలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విడుదల చేశారు. మనందరికీ కూడా తెలుసు. కూటమి మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా పెన్షన్ 4000 కానీ, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకు మెగా డిఎస్సి నిర్వహించడంతో పాటుగా జాబ్ క్యాలెండర్ కానీ, అలాగే బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, మైనారిటీలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షను, అలాగే బీసీలకి సంబంధించి రక్షణ చట్టంతో పాటుగా బీసీ సప్లాన్ నిధులు అన్నీ కూడా సక్రమంగా వినియోగించడంతో పాటుగా బీసీలకి చట్టసభల్లో 34% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి క్రిస్టియన్లు ఎవరైతే జెరూసలేం వెళ్ళే యాత్రికులకి అందరికీ కూడా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. అలాగే ముస్లింస్కి సంబంధించి 50 సంవత్సరాలకు పెన్షన్తో పాటుగా దుల్హాన్ పథకంతో పాటుగా ఈరోజు ముస్లింకి అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటుగా ఈ మక్కా వెళ్ళేటటువంటి ముస్లింలందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహకారాన్ని అందించే విధంగా కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్, జిపిఎస్ ఏదైతే ఉందో దాన్ని కూడా పునఃసమీక్షించి వారికి న్యాయపరమైనటువంటి కోరికలు తీర్చే విధంగా వారికి అన్ని విధాలుగా ఆమోగ్యమైనటువంటి పరిష్కారాన్ని చూపే విధంగా కూడా ముందుకెళ్తుంది. ఈ విధంగా అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి, ప్రతి ఇంట్లోనికి కూడా ఇప్పటికే పూర్తిగా వెళ్ళి వారందరూ కూడా మేనిఫెస్టో పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలని నిశ్చయించుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అరాచకాల పట్ల ప్రజలందరూ కూడా ఈరోజు వారిని తిరస్కరించే విధంగా ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా. For more videos like this, subscribe Big TV channel.